4 రోజులుగా ఎగువన ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు భద్రాచలంలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు చేరిన గోదావరి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగున కురుస్తున్నటువంటి గోదావరి వరద కారణంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నిండు కుండలా ప్రవహిస్తూ ఉంది. ఆ నిండు కుండలా ఉన్నటువంటి వరదను కింద ప్రాంతాలకు ఇన్ఫో ద్వారా అధికారులు కిందకు వదులుతూ జరిగింది. ఈ జరిగిన గోదావరి వరద అంతా కూడా ముంపు గ్రామాలైనటువంటి లంక గ్రామాలు కడిపలంక, బుర్రిలంక, అలాగే బడుగువాన్ లంక, అలాగే తదితర లంక గ్రామాలన్నీ కూడా ముంపునకు గురైనాయి. ముంపునకు గురవడం అంటే వాళ్ళ నివాస స్థలాలు కూడా ఉండడానికి వీలు లేకుండా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటున్నారు ప్రజలు. అలాగే కాకుండా ఇక్కడ బాగా పండించే పంటలైనటువంటి తమలపాకు, కంద, అరటి మొదలగు వాణిజ్య పంటలన్నీ కూడా నీట మునిగి 4 రోజుల నుంచి మునిగి ఉండడం కారణంగా కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందని రైతులు వాపోతున్నారు. అలా రైతుల పరిస్థితి ఉంటే ముంపు ప్రాంతాలైనటువంటి లంకల్లోనే జీవనం సాగిస్తూ మత్స్యకారులు చేపల వేట చేసుకుంటూ ఉంటారు. చేపల వేట చేసుకునే మత్స్యకారులు అందరూ కూడా ఈరోజు దారులు లేక వాళ్ళకి నీటిలో చిక్కుని అల్లాడుతూ ఉన్నారు. వారందరినీ కూడా బయట తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు ఈ నీటితో నిండిపోవడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం, డయేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులందరూ కూడా అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు శానిటరీ రెవెన్యూ విభాగాలన్నీ కూడా అప్రమత్తమై వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతూ ఉన్నారు. కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం నుంచి 1 న్యూస్ కోసం కెమెరామెన్ వర్మతో శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా.